ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్ర పారాయణం 15వ అధ్యాయం. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుటకి ఎంత కష్టముగా నుండిది, తుదకు ఆ పనిని దాసుగణ మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసుగను జయప్రదముగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసుగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకునెదురు. తలపైన పాగా గాని, పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి ధోవతిని కట్టుకునేదురు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసుగను వాటినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటినుంచి హరికథ చెప్పున్నప్పుడు వానిని దాసుగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేటివారు కాదు. చేతిలో చిరుతలు, మేడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరముపైన ఏమీ తొడిగడివారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒకచోటు నుంచి ఇంకొక చోటకి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసుగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండను. కొందరు హరిదాస్ గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ, విశ్వాసములు కలుగును. కానీ దాసుగణి యొక్క హరికథలు వినువార్ల మనసులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణనిచ్చేదము. ఠానాలోనున్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసుగణ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అన్నతడు ఉండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసుగణ కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకునేను. చోల్కర్ భేదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకునలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని లోకోక్తి. చోల్కర్కి ఎటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతృత కలిగాను. కావున తన సంసారమునకు అయ్యే ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకునేను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియూ, తనకు ఎంతో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కర్ బాబు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగుని పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకుల్లోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనసు కరిగెను. అతడు ఆశ్చర్య మగ్నుడాయెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలను విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావము ఏమై ఉండినా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి, నమ్మకము కలుగజేయవలనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉండెదను.
నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల అవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించేదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో గదా. 2 బలులు. ఈ అధ్యాయమును 2 చిన్న బలుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బలి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుంచి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకనూ కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకే బోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తుని కదంతయో జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బలిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనం. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 15వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు.